ఓం నమఃశివాయ. మిథున రాశివారులారా నమస్కారం. మీలో ఇద్దరు మనుషులున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? బయటి ప్రపంచానికి ఒకలా, మీ లోపల మీతో మీరు మరోలా యుద్ధం చేస్తున్నారని ఎప్పుడైనా ఏడిచారా? ఈరోజు ఈ వీడియో మీ ముందుకు రావడం కాకతాళీయం కాదు. ఇది కాలం మీకిస్తున్న ఒక గొప్ప అవకాశం. ఆ పరమశివుడు మీకు పంపుతున్న ఒక సందేశం. ఈ జూన్ 2026 నెల మీకు సంబంధించిన ఒక అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టబోతోంది. ఈరోజు మనం టారో కార్డుల ద్వారా మీ జీవితాన్ని చదవబోతున్నాం. ఇది మీరు ప్రతిరోజు చూసే రాశిఫలాల వీడియో కాదు. మీ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీటిని, మీ మాటల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. మధ్యలో వదిలేయకండి, ఎందుకంటే వీడియో చివరిలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన మార్గం ఉంది. మిథున రాశి అంటేనే కవలలు, అంటే ట్విన్స్. మీ రాశ్యాధిపతి బుధుడు మీకు అద్భుతమైన తెలివితేటలను, మాటకారిధనాన్ని ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉంటే అక్కడొక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు మాట్లాడడం మొదలుపెడితే ఎదుటివారు మంత్రముగ్ధులై వింటారు. కాని మీ ముఖం మీద ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు వెనక ఎంత పెద్ద బాధ దాగి ఉందో ఈ ప్రపంచంలో ఒక్కరికైనా తెలుసా? నలుగురిలో ఉన్నప్పుడు అందరినీ నవ్విస్తారు, కాని ఒంటరిగా బాత్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడి ఎవరికీ వినపడకుండా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి కదా? మిథున రాశివారు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఓవర్ థింకింగ్. మీ బుర్రలో ఎప్పుడూ 100 ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. ఒక కంప్యూటర్ బ్రౌజర్లో 100 ట్యాబులు ఓపెన్ చేసి ఉంచితే ఎలా హ్యాంగ్ అవుతుందో, ప్రస్తుతం మీ మెదడు పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఎదుటివారికి అద్భుతమైన సలహాలిస్తారు, వాళ్ల జీవితాలను బాగుచేస్తారు. కాని మీ జీవితానికి వచ్చేసరికి ఏం చెయ్యాలో పాలుపోని ఒక గందరగోళం. నాకు అన్నీ తెలుసు, నాలో టాలెంట్ ఉంది, కాని నేను ఎందుకు ఒకే చోట ఆగిపోయాను అనే అంతర్మథనం మిమ్మల్ని లోలోపద కాల్చేస్తోంది. గడిచిన 6 నెలలుగా మీరు నమ్మిన మనుషులు మీకు చూపించిన నరకం అంతా ఇంతా కాదు. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో వాళ్లే మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు ఎవరికీ ద్రోహం చెయ్యరు, కాని ఎదుటివాళ్లు మాత్రం మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నారు. నేను నా వాళ్లకోసం ఇంత త్యాగం చేస్తుంటే నాకెందుకీ ఒంటరితనం అని మీలో మీరే కుమిలిపోతున్నారు. జూన్ నెలలోకి అడుగుపెడుతున్న మీకు టారో కార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మీకు వచ్చిన మొదటి కార్డు ద మూన్. ఇది రహస్యాలకు, గందరగోళానికి ప్రతీక. కాని ఇక్కడ ఈ కార్డు మీకొక గొప్ప మేలు చెయ్యబోతోంది. జూన్ నెలలో మీ చుట్టూ కమ్ముకున్న పొగమంచు విడిపోబోతోంది. మీ చుట్టూ ముసుగులు వేసుకుని తిరుగుతున్న నకిలీ మనుషుల అసలు రంగులు బయటపడతాయి. మీకు అడుగడుగునా అడ్డుపడుతున్న ఆ గుప్త శత్రువులు ఎవరో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పటివరకు మీరు ఎవరినైతే దేవతలు అనుకున్నారో వాళ్లే మీ పాలిట రాక్షసులు అని మీకు అర్థమవుతుంది. ఆ నిజం తెలిసినప్పుడు కొంచెం బాధ అనిపించినా అది మీ జీవితానికి పట్టిన ఒక పెద్ద శనిని వదిలిస్తుంది. మిత్రులారా, ఇంత లోతైన నిజాలు మీ మనసును తాకుతుంటే, అవును ఇది నా జీవితమే అని మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మీలాంటి ఎంతోమంది మిథునరాశివారికి ఈ కౌన్సిలింగ్ చేరుతుంది. మన ఈ గెలుపు వెలుగు కుటుంబంలో ఎంతోమంది ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఆ దేవుడి మీద భారం వేసి కమెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా మీ మనసులోని భారాన్ని కమెంట్ చేసి దించుకోండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ విషయానికి వస్తే ఇక్కడ 2 ఆఫ్ పెంటకిల్స్ మరియు ద మెజీషియన్ కార్డులు వచ్చాయి. మిథునరాశివారు ప్రస్తుతం డబ్బుతో ఒక సర్కస్ చేస్తున్నారు. ఒక చేతికి జీతం రాగానే మరో చేతితో ఈఎంఐలు, అప్పుల వాళ్లకి వెళ్ళిపోతోంది. చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు. కాని ద మెజీషియన్ కార్డు ఒక అద్భుతమైన సంకేతాన్నిస్తోంది. జూన్ 15 తర్వాత మీలో ఒక అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. మీకు ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడంగానీ, లేదా మీ తెలివితేటలతో మీరు ఒక కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడంగానీ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చెయ్యకూడని ఒకే ఒక్క తప్పుంది. మీ రాబోయే ప్లాన్స్ గురించి, మీ భవిష్యత్తు ఐడియాల గురించి దయచేసి ఎవరితోనూ పంచుకోకండి. మీ సొంత మనుషులతో కూడా చెప్పకండి. మిథునరాశివారికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే ఉత్సాహం పట్టలేక అన్నీ ముందే చెప్పేస్తారు. ఎదుటివాళ్ల ఏడుపు అంటే నరఘోష వల్లే మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి.
కాబట్టి జూన్ నెల మొత్తం మీ ప్లాన్స్ సీక్రెట్గా ఉంచండి. ఆరోగ్య విషయానికి వస్తే మీనరాశివారు ఈ జూన్ నెలలో మీ నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ మరియు నిద్రలేమి గురించి జాగ్రత్తపడాలి. రాత్రి పడుకున్నా బుర్రలో ఆలోచనలు ఆగవు. ఆ ఆలోచనల భారం అంతా మీ మెడ మరియు భుజాల మీద నొప్పులుగా మారుతుంది. దీనికి కారణం శారీరక శ్రమ కాదు, మానసిక ఒత్తిడి. ప్రతిరోజూ ఉదయం కాసేపు పచ్చటి చెట్లను లేదా గడ్డిని చూడండి. ఆకుపచ్చ రంగు మీ రాస్యాధిపతి అయిన బుధుడికి ఇష్టమైన రంగు. అది మీ మెదడును వెంటనే శాంతపరుస్తుంది. బంధాలు మరియు కుటుంబం గురించి మాట్లాడుకుంటే మిథునరాశివారు శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ భాగస్వామితో మీరు పక్కపక్కనే కూర్చున్నా మీ ఇద్దరి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నట్టు మీరు ఫీలవుతున్నారు. నా మాటలను, నా మనసును అర్థం చేసుకునేవారు ఎవరూ లేరా అని ఎదురుచూస్తున్నారు. జూన్ నెలలో 2 ఆఫ్ కప్స్ కార్డు సూచిస్తున్నట్లుగా మీ బంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు మనసు విప్పి మాట్లాడితే మీ మధ్య ఉన్న గోడ బద్దలవుతుంది. మీకోసం నిలబడే ఒక నిజమైన స్నేహం లేదా ప్రేమ మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. జూన్ నెలలో మీరు ఈ మానసిక గందరగోళంలోంచి బయటపడి మీ అదృష్టాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి మన సంప్రదాయంలో ఉన్న ఒక రహస్య పరిహారాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. మిథునరాశివారికి బుధుడు అధిపతి. బుధగ్రహ దోషాలు పోవాలంటే జూన్ నెలలో వచ్చే ఏదైనా బుధవారం నాడు ఉదయం ఈ పని చెయ్యండి. ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రం తీసుకోండి. అందులో కొద్దిగా పెసలు అంటే గ్రీన్ గ్రామ్ మరియు 3 యాలకులు అంటే కార్డమమ్స్ పెట్టండి. దాన్ని ఒక చిన్న మూటలా కట్టి మీ ఇంటి పూజామందిరంలో దేవుడి పాదాల దగ్గర ఉంచండి. ప్రతిరోజూ దీపం పెట్టినప్పుడు ఆ మూటను చూస్తూ ఓం బుధాయ నమః అని 11 సార్లు చదువుకోండి. ఈ పరిహారం మీ బుర్రలో ఉన్న నెగటివ్ ఆలోచనలను పూర్తిగా కడిగేస్తుంది. మీ మాటలకు అద్భుతమైన శక్తినిస్తుంది. అలాగే ఆగిపోయిన పనులను పరుగులు పెట్టిస్తుంది. నెలాఖరున ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వదిలేయండి లేదా ఎవరికైనా దానం చెయ్యండి. మిథునరాశివారులారా, మీలో ఒక అద్భుతమైన కళాకారుడు, ఒక గొప్ప మేధావి దాగి ఉన్నాడు. కాని మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. జనాలు ఏమనుకుంటారు అనే భయం, ఎక్కడ ఓడిపోతాను అనే గందరగోళం మిమ్మల్ని ఆపేస్తోంది. ఈ జూన్ 2026 నెల మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం లాంటి సమయం. మీలో ఉన్న ఆ 2 మనసులను ఏకం చేయండి. గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వాళ్ల గురించి ఏడవడం ఆపేయండి. వాళ్లు మీకు సరిపోరు కాబట్టే ఆ దేవుడు వాళ్లను మీ జీవితంలోంచి తీసేశాడు. మీ తలరాతను మీరే మార్చుకునే శక్తి మీలో ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. ఈరోజు నేను చెప్పిన ఈ మాటలు, ఈ జ్యోతిష్య విశ్లేషణ మీ గుండెను తాకితే ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన గెలుపు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో మేము మీకు ఎప్పుడూ ఒక దిక్సూచిలా తోడుంటాం. మీ మనసులోని బాధను లేదా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. నేను నా గమ్యాన్ని చేరుకుంటాను అని ఒక బలమైన సంకల్పంతో కమెంట్ చేయండి. ఆ మాట మీ ఉపచేతన మనసుకు అంటే సబ్కాన్షియస్ మైండ్కు ఒక కమాండ్లా వెళుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి ఈ జూన్ నెల మీ జీవితంలో అఖండమైన విజయాలను తీసుకురావాలని ఆ సర్వేశ్వరుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీలో ఉన్న మ్యాజిక్ను బయటకు తీయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. ఓం నమః శివాయ.